హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకి సిల్క్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ సిల్క్ అయినప్పుడు, క్రేప్ అయినప్పుడు మనకి జాయింట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనకి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అసలు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారి ఈ విధంగా కట్ చేసుకొని మీరు సిల్క్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ మీద ఇలా మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం చీరలకి స్టోన్స్ అంటించుకుంటాం కదా, ఆ గమ్ముతో ఈ విధంగా కార్నర్లో ఇలా పెట్టేసుకొని మనం సిల్క్ మెయిన్ క్లాత్కి ఈ విధంగా అంటించుకున్నామంటే మనకి ఎటువంటి ఉగ్గులు కానీ ముడతలు కానీ అసలు ఏమీ ఉండవండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది జాయింట్ చేసి కుట్టడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఇలా కానీ మీరు చేసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ నీట్గా కూడా ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ హాఫ్ మడత వేసుకొని మీరు ఇలా అంటించుకోవాలి. మీరు అనేది ఇలా గమ్ము ఇలా పెట్టేసుకొని హాఫ్ అంటించుకోవాలి. తర్వాత వచ్చేసి మరో హాఫ్ ఇలా రివర్స్ చేసుకొని అంటించుకోవాలి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు స్టిచ్చింగ్ కూడా బ్లౌజ్ ముడతలు లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఇలా గమ్ అనేది ఇట్లా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అంటించుకుందాం. మీరు ఐరన్ బాక్స్ ఉంటే ఇలా అంటించుకున్న తర్వాత మీరు ఐరన్ అన్ని చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఇలా అంటించుకున్న తర్వాత ఒకసారి ఇలా అనండి. మనకి ఏమైనా ముడతలు కానీ అలా ఏమైనా ఉంటే పోతాయి. చూడండి, మనకి చాలా చక్కగా వస్తుంది. ఇలా అయితే మీకు ఎక్కడైనా అంటుకోకుండా గ్యాప్ ఉన్నట్లయితే మరోసారి ఈ విధంగా అంటించుకోవచ్చు. మనకి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. లైనింగ్ బ్లౌజ్ కదండి. ఇలా అంటించుకున్న తర్వాత మీకు ఉగ్గులు ఏమైనా ఉన్నాయో చూసుకొని మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఏమాత్రం మనకి ముడతలు కానీ ఉగ్గులు కానీ అసలు ఏమీ లేవు. చాలా నీట్గా వచ్చింది. మనకి ఇలా అంటించుకున్నా కానీ మనకి జాయింట్ చేస్తాం కదా, సేమ్ అలానే వస్తుంది. నేను మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్లు అలాగే హ్యాండ్స్ కూడా నేను అంటించేసుకున్నాను. మీకు షేప్ పట్టీలు వచ్చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా అంటించుకోవాలి ఫ్రెండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ చూసినందుకు థ్యాంక్స్.